నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న 2024 ఎన్నికలు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు కొనసాగుతున్న పథకాలను అప్గ్రేడ్ చేస్తూ మేనిఫెస్టోను రూపొందించామని స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి. రామచంద్రాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేనానికి మద్దతుగా భారీగా తరలివచ్చిన అభిమానులు. ద్రాక్షారామకు రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన సభలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన పవన్. లక్ష్మీదేవిపేటలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలను ఎంపీ సత్యవతితో కలిసి పార్టీలకు ఆహ్వానించిన భరత్ కుమార్. తాడేపల్లిలో ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలోకి చేరిన తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు. మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో చిన్న కృష్ణ తన అనుచరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన జగన్. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. కేవలం 2 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంత నగదును జోడిస్తూ మేనిఫెస్టోలో చోటు కల్పించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దానికి ముందు చెప్పిన తేదీలకే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. కరోనా వంటి క్లిష్టమైన సమయంలోనూ లబ్ధిదారులకు నగదు బదిలీ మాత్రం ఆపలేదు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు కొనసాగుతున్న పథకాలను అప్గ్రేడ్ చేస్తూ మేనిఫెస్టోను రూపొందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను అదనంగా కొంత మొత్తాన్ని జోడించింది. దీంతో పాటు ఇప్పుడున్న పథకాలకు తోడు మరికొన్నింటిని జోడించారు. 2019 మేనిఫెస్టోలో చెప్పినవన్నింటినీ అమలు చేశామన్నారు. మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టులో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99 ఎంత నుంచి ఎంత 99 చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలుకు, 99% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలను నిరుత్సాహపరిచారు. మల్కీపురం సభ ముగించుకొని
ద్రాక్షారామంకు రోడ్డు మార్గం ద్వారా రావడంతో ఆలస్యమైంది. రాత్రి 9:55 సభాస్థలానికి రావడంతో కేవలం 5 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసం వైసీపీ ప్రయత్నిస్తోంది. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని, రామచంద్రాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయవలసిన అవసరం ఉంది, కానీ కూటమి కారణంగా చేయలేకపోయామని అన్నారు. అలాగే వలసలు ఆగాలి, తాగునీరు కావాలి, ఉపాధి కావాలి, కాలుష్యం పోవాలి, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం రావాలని అన్నారు. ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసనశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని, జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. మనందరూ చెప్తా ఉన్నారు, పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో, మన జనబలం నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలన చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈ రోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వ సమాజం కాదు, కలిపే ఉంచే వాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ, సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం, ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నాం, అమ్మా మీరు కూటమిని గెలిపించండి, మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మండపేట కూడా మన జోగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద. ఎందుకంటే నేను మండపేట కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. నాకు తృప్తి సరిపోలా, రామచంద్రాపురంకి 3 నిమిషాలు సరిపోలా, 45 నిమిషాలు మాట్లాడాలి, గంట మాట్లాడాలి, గంటన్నర మాట్లాడాలి. ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒక్కొక్క ఆడపడుచుతోటి, ఒక్కొక్క మప్పుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాం. దారి పొడవునా మీరు లేకపోతే, వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 50 కుటుంబాల వారు చేరారు. వైసీపీలోకి చేరిన 50 కుటుంబాల సభ్యులకు కండువా వేసి పార్టీలకు ఆహ్వానించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి, లక్ష్మీదేవిపేటలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి, 83వ వార్డు ఇన్ఛార్జ్ జాజుల రమేష్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపేటలో ఎన్నికల ప్రచారంలో మలసాల భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి పాల్గొన్నారు. బుద్ధ పెంటారావు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన 50 కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి కండువా వేసి పార్టీలకు ఆహ్వానించారు. అనంతరం వారు గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ పరిశీలకులు బీసెట్టి కాశీ విశ్వనాథం, మందపాటి జానకి రామరాజు, డాక్టర్ విష్ణుమూర్తి, ఆడారి కిషోర్, డాక్టర్ రామ్మూర్తి, ఏవి రత్నకుమారి, బుద్ధ వెంకట్రావు, రాపాక స్వామి, కొమ్మని శంకర్, ఎల్లపు నానాజీ, మొలటి కొండలరావు, పాతాళ శంకర్, పొలిమేర శంకర్, రాయవరపు జోగరాజు, మేడిశెట్టి గణేష్, పాము సన్నిబాబు, లకోజు రాంబాబు, మావూరి సాంబశివరావు, కె ఉమాశంకర్, మళ్ళ సత్యనారాయణ, కాలి వరలక్ష్మి, డిసెచ్ నరసింగరావు,
మావూరి శ్రీనివాసరావు, డి బసవరాజు, బి నాగరాజు, ఎం శివ, ముసలవ్వ, శివాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో 83వ వార్డులో లక్ష్మీదేవపేటలో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మన ఎంపీ సత్యవతమ్మ గారు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ కళ్ళలో ఆనందం, వాళ్ళ నోట్లలోంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. తప్పకుండా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ నోట్లోంచి వచ్చే స్పందన కానీ, వాళ్ళ కళలో ఆనందం కానీ మేమంతా రేపు మే 13వ తారీఖున అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న 2 వారాలు కూడా ఇంతే ఉత్సాహంగా డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఫ్యాన్ గుర్తుకి ఓటేసే అర్హత, ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటేయాలనేది చెప్పాలని కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ పరిధి 83వ వార్డులో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి లక్ష్మీదేవపేట ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఎంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని మేమంతా కూడా సిద్ధం జగనన్న వెంట నడవడానికి, మేమంతా సిద్ధం మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరినీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకుని జగనన్న సంక్షేమ పాలనని అందుకోవడానికి మేమంతా సిద్ధమని ప్రజలంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భం చూసాము. మరి స్థానిక కార్పొరేటర్ గారు ప్రసన్నలక్ష్మి, జాజుల రమేష్, డాక్టర్ రామ్మూర్తి గారు, విష్ణుమూర్తి గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ప్రతిరోజు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని యువత అంతా కూడా ఉత్సాహంగా వెంట రాగా ఈ ప్రచార కార్యక్రమం ఒక విజయోత్సవ సభలాగా జరుగుతుంది. ఈరోజు సుమారు 50 కుటుంబాలు ఈ ఒక్క ప్రాంతంలోనే మరి జగనన్న ప్రజారంజక పాలనకి ఆకర్షితులై ఈరోజు మలసాల భరత్ కుమార్ గారి నాయకత్వంలో నడవడానికి 50 కుటుంబాలు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వటం, ఇది నిజంగా ప్రజలందరూ ఇచ్చిన మ్యాండేట్గా మేమంతా భావిస్తూ ఉన్నాము. గతంలో ఎప్పుడూ మనం చూడలేదు ఇటువంటి సంక్షేమ పరిపాలన. మరి ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ, అవ్వాతాతలకి ఇవాళ ఇంటికి తీసుకొని వచ్చి ఒక వాలంటీరు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం, ఏ కొడుకు కూడా మరి మధ్యతరగతి ఒక కొడుకు తన తండ్రికి ఎప్పుడు కూడా అటువంటి సహాయం చేయలేని పరిస్థితిలో జగనన్న పెద్ద కొడుకుగా ఆదుకుంటున్న సందర్భం, అది కూడా చాలా గౌరవంగా ఇంటికి పంపించి ఒక వాలంటీర్ వ్యవస్థని దేశంలోనే ఎక్కడ కూడా లేనట్టు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ ఎట్టకేలకు యనమల కృష్ణుడు వైసీపీ గూటికి చేరారు. దాదాపు 40 సంవత్సరాలు పైబడి తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్వం తానే నడిపించిన కృష్ణుడు మాజీ మంత్రి రామకృష్ణుడితో ఏర్పడిన విభేదాలు కారణంగా పార్టీ వీడారు. ఈ సందర్భంగా శనివారం తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం నందు మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ చలమల శెట్టి సునీల్ ఆధ్వర్యంలో జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు ముఖ్య అనుచరుడు పొల్లాటి శేషగిరిరావుతో పాటు పలువురికి సీఎం జగన్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి జెండాలు రెపరెపలాడుతూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ల ప్రచారం జోరుగా సాగింది. ఏటు ఒడ్డు వీధి, చాకలిపేట, పాత హరిజనవాడ, గొల్లపేట, వీవర్స్ కాలనీలో కూటమి నేతలు చేపట్టిన ప్రచారంలో ప్రజలు పోటీ పడుతూ అనితకు హారతులిచ్చి
విజయ తిలకాలు దిద్దుతూ ఘన స్వాగతం పలికారు. కూటమిలో ఉన్న రాజకీయ మేధావులు, అనుభవజ్ఞులు, పండితులు, వ్యూహకర్తలు భారీగా పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొని అనితతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని, అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని వంగలపూడి అనిత ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం బుజ్జి, జనసేన నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ తోట నాగేష్, జనసేన సీనియర్ నాయకులు గడ్డం కన్నబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను, జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు మజ్జురి నారాయణరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఏగదాస్ నానాజీ, టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాకుమారి, వీర మహిళలు నారపురెడ్డి పద్మావతి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి పండు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లా విలియం కెరీరి, అలాగే బొంది కాశీ విశ్వనాథ్, పేర్రాజు, బోడపాటి శ్రీను, మంజులూరి దుర్గాప్రసాద్, దువి శ్రీనివాస్, దాసర్ శ్రీను, ఐఎన్ మూర్తి, ఇంజరపు హరిబాబు, బీజేపీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కువల కుమార్, గుర్రె మౌషే తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. సంవత్సరాలు 50 సంవత్సరాలకే బీసీ పెన్షన్ ఇప్పుడు దాకా 3000 ఇస్తున్నారు కదా. చంద్రబాబు వచ్చి సైకిల్ అమ్మా మాకు జెండాలు అనకాపల్లి స్థానిక విజయరామరాజుపేట ప్రాంతాల్లో శనివారం నాడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ గడప గడపకు ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో కొణతాలకు పెద్ద ఎత్తున ప్రతి ఇంటా మహిళలు హారతులిస్తూ ఘన స్వాగతం పలికి మా ఓటు మీకే అంటూ రామకృష్ణకి భరోసా ఇచ్చారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా, మీ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి చెందుతామని, కనుక మీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో విజయరామరాజుపేటకు చెందిన కసిరెడ్డి శ్రీనివాసరావు, వాడిపోయిన సత్యబాబు ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు వైసీపీ నుంచి జనసేన కండువా కప్పుకొని పార్టీలో చేరారు. వీరికి కొణతాల రామకృష్ణ జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొణతాల అభిమానులు పాల్గొన్నారు.
రామకృష్ణ రోజులు మేము అందరూ ఆశ్రయించాలి. ఈసారి బంపర్ మెజారిటీ కల్పించాలి. మనం మంచిగా చూసుకోవాలి. అనకాపల్లి నియోజకవర్గాన్ని చేసుకోవాలి. ఇలా రైట్ కేంద్ర ఆశీర్వాదం ఉండాలి. గాజు గ్లాస్ ఖచ్చితంగా మనందరూ అనకాపల్లి జీవీఎంసీ 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్, నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొణతాల మురళీకృష్ణ నాయకత్వంలో జరిగిన గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కు మద్దతుగా సోదరుడు కుమార్ రాజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా గౌరపాలెంలో శంకర్ థియేటర్ రోడ్డు, వైజాగ్ రోడ్లో ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను మలసాల కుమార్ రాజు కోరారు. ఈ సందర్భంగా కొణతాల భాస్కర్ రావు, కొణతాల మురళీకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి భరత్కు ఒక్కసారి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనకాపల్లిలో పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తారన్నారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ 2 ఓట్లను పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 80వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జీవీఎంసీ 80వ వార్డులోని ఇంటింట ప్రచారం మన బూడి ముత్యాల నాయుడు గారిని, అలాగే మన మలసాల భరత్ కుమార్ గారిని గెలిపించే క్రమంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మన అందరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన మలసాల కుమార్ రాజా గారు, అలాగే మన మురళీ అన్నయ్య గారు, అలాగే మన మార్సిడ్ శ్రీని గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఎంతో వైభవంగా, ఎంతో ఆనందంగా జరుగుతుంది. మహిళలందరూ కూడా జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మాకు అందింది, ప్రతి సంక్షేమ పథకం మా ఇంటికి చేరింది, మేము మరలా జగనన్నను గెలిపించుకుంటామని ముక్తకంఠంతో హారతలు ఇచ్చి నీరాజనాలు పలుకుతూ పూలవర్షం కురిపిస్తున్నారు. వారందరూ కూడా చూపిస్తున్న అభిమానానికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, వారందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మరొకసారి జగనన్నని ఖచ్చితంగా గెలిపించి తీరుతాము. ఇక్కడ ఎమ్మెల్యేగా మన మలసాల భరత్ కుమార్ గారిని, అలాగే ఎంపీగా బూడి ముత్యాల నాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం బాబు. మీరందరూ కూడా ఖచ్చితంగా నిశ్చింతగా
మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పడం జరుగుతుంది. నిరంతరం కూడా ప్రజలపై ప్రజా సంక్షేమంకి నిరంతరం పనిచేసిన మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆశీస్సులు ప్రతి ఇంటికి కూడా అందాయి, ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందిందని గంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆడతలు నిరంతరం తెలుపుతూ వాళ్ళెంతో ఉత్సాహంగా మాకు చూపిస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే మేము నిజంగా కూడా చాలా కృతజ్ఞతలమే. మేము వాళ్ళకి ప్రేమాభిమానాలకు నిజంగా మేము కృతజ్ఞత అయ్యాము. ఎందుకంటే ఏ నాయకుడికి కూడా ఇంతవరకు కూడా ఇంత ప్రజాదరణ ఎవరికీ లేదు. అలాంటి నాయకుడు జగనన్న దగ్గర మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు ఆయన కింద మేము నిజంగా గర్వపడుతున్నాము. ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని గర్వంగా మేము కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగనన్న సీఎంగా చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ, మహిళలు కానీ, అలాగే వీర మహిళలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున 80వ వార్డులో అటు శంకర్ థియేటర్ దగ్గర నుంచి గోపాలకృష్ణ థియేటర్ దాకా అలాగే వైజాగ్ రోడ్లో మా కార్పొరేట్ కొంతాల నీనో భాస్కర్ ఆధ్వర్యంలో మా సోదరుడు మాస్టర్ శ్రీను పర్యవేక్షణలో మరి అలా కేఎం నాయుడు గారి పర్యవేక్షణలో ఎవరైతే మా తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వలసాల భక్త కుమార్ తరఫున వారి తమ్ముడు కుమార్ రాజా గారు ఇచ్చేసి ఈరోజు ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. ప్రజలందరూ ఇందాక తమ్ముడు భాస్కర్ చెప్పినట్టుగా ఎంతో ఆనందంగా హారతలు ఇచ్చి కుంకాలు దిద్ది పూలు జల్లి బాబు జగన్తోనే మేము ఉన్నాం, జగన్ ఎవరైతే నిలబెట్టారో వాళ్ళు తప్పకుండా ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా పోటీ అన్నది ప్రత్యర్థి పార్టీని జనసేన పార్టీతో కాకుండా మాలో మేమే పోటీ పడుతున్నాం. 80వ వార్డు బాగుంటుందా, 81వ వార్డు బాగుంటుందా, 82వ వార్డు బాగుంటుందా, ఎవరు ఎక్కువ మెజార్టీ ఇస్తామో దాని మీద మేమందరూ పోటీ పడుతూ ప్రచారం నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ మాతోనే ఉంటారు నమ్మకం ఉంది. మా భక్త కుమార్ గారిని అలాగే బూడి ముత్యాలను అడిగిన ఎంపీగా అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అనపర్తిలో ఇటీవల నెల రోజులుగా తన అభ్యర్థిత్వంపై నెలకొన్న సందిగ్ధత విషయంలో తెలుగు ప్రజలు ఎక్కడన్నా వారందరికీ ఒక చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన అభ్యర్థిత్వం ఖరారు కాకూడదని పలు కుట్రలు వైఎస్ఆర్సీపీ చేసిన సంగతి ప్రజలందరూ గ్రహించారు. ఇక్కడ కూటమి తరఫున బలమైన అభ్యర్థిని నిలపాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి మరియు బీజేపీ కేంద్ర పెద్దలు పునరాలోచించి తనను బీజేపీ అభ్యర్థిగా బరిలో దించారని, ఇప్పుడు తాను బీజేపీ తరఫున పోటీలో ఉండడంతో వైఎస్ఆర్సీపీ నేతలు మైనారిటీ సోదరులను తనకు దూరం చేయాలనే కుట్రతో రకరకాల దుష్ప్రచారాలను తెరతీసిందని అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఇటీవల ఒక నెల రోజుల పాటు నా అభ్యర్థిత్వం విషయంలో జరిగిన సందిగ్ధత ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, అనపర్తి నియోజకవర్గం ప్రజానీకమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితిని మీరు అందరూ చూశారు. దీనికి కారణభూతులు ఎవరు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. నన్ను ఏ విధంగా అయినా పోటీలో ఉండనివ్వకుండా చెయ్యాలని వైసీపీ పన్నిన కుట్రలో భాగంగా ఈ విధమైన పరిస్థితులు సంభవించడం, ఏది ఏమైనా ఇక్కడ ఎన్డీఏ తరఫున బలమైన అభ్యర్థి ఉండాలని కూటమి నేతలు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు వీరందరి సూచనలు, సలహాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలకు అనుగుణంగా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు అభ్యర్థిత్వం దక్కకుండా చెయ్యాలని వైసీపీ ఏదైతే కుట్రలు పన్నిందో అదే కుట్ర మరలా ఇవాళ అమలు చేయడం కోసం నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి మైనారిటీల్ని నాకు దూరం చెయ్యాలనే ఒక దుష్ట తలంపుతో రకరకాల దుష్ప్రచారాలు వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. అవన్నిటికీ నియోజకవర్గ ప్రజానీకానికి, ముఖ్యంగా మైనారిటీలకి నేను కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాలి అనే దృష్టితో మేము ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించబడినప్పటి నుంచి కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీతో, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అది దాదాపుగా 89 వరకు కొనసాగింది. తర్వాత మధ్యలో కొన్ని రోజులు మరలా విరామం రావడం, 1994లో మరలా పొత్తు పెట్టుకోవడం, మరలా 2004లో విరామం రావడం, మరలా 2014లో పొత్తుతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ 1983 నుంచి 89 వరకు సమయం కానీ, 1994 నుంచి 2004 వరకు ఉన్న సమయం కానీ, 2014 నుంచి 2019 వరకు ఉన్న సమయం కానీ చూస్తే అటు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పటికీ కూడా ఎక్కడ మైనారిటీల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు జరగడం కానీ, ఇబ్బందులు జరగడం కానీ ఎక్కడా జరగని పరిస్థితిని ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇవాళ దళితులపైన కానీ క్రైస్తవులపైన కానీ మైనారిటీలపైన కానీ ఏ విధమైన దాడులు జరిగాయో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం. అటువంటిది కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఏ విధంగా వేధించి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వైసీపీ నాయకులు సృష్టించారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా దళితులపైన క్రైస్తవులపైన ఏ విధమైన దాడులు చేసి ఈ రాష్ట్రంలో దళితులపైనే అతి ఎక్కువ దాడులు జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా క్రైస్తవులపైన కూడా ఈ విధమైన పరిస్థితులు ఉంటే ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ లేదా ఇటు గతంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉన్నప్పుడు కానీ లేని పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం ఎందుకు వచ్చిందో కూడా ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి గత 42 సంవత్సరాలుగా నా కుటుంబం ఈ నియోజకవర్గంలో రాజకీయంగా చైతన్యవంతంగా ఉంది. ఇది 10వ ఎన్నిక మీరు పోటీ చేయడం, మా తండ్రి గారు కానీ నేను కానీ పోటీ చేయడం ఇది 10వ ఎన్నిక. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పెద్దలు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మాత్రమే నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి ఈ 42 సంవత్సరాలు మేమందరం కూడా మా కుటుంబం, మా తండ్రి గారు కానీ నేను కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రజలందరి సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేయడం జరిగింది. మా తండ్రి గారు కూడా గతంలో అన్ని వర్గాలని ఆదరించి ఆయన ప్రజాభిమానం చూరగొన్న విషయం నియోజకవర్గంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యుడిగా ఉండగా మరి ఇక్కడ ఏదైతే జీబీఆర్ కాలేజీలో ఎదురుగా ఉన్న రావుగారి చర్చి దానికి సంబంధించిన స్థల వివాదం ఉంటే ఆ స్థల వివాదాన్ని సునాయాసంగా 4 రోజుల్లో పరిష్కారం చేసి ఆ స్థలం అప్పగిస్తే ఈవేళ అక్కడ అత్యద్భుతమైన చర్చి నిర్మాణం జరిగింది. అదేవిధంగా దుప్పలపూడిలో అక్కడ చర్చి నిర్మాణం చేసుకోవాలని అనుకుంటే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి మరలా అదనంగా నిధులు కావాలని శాస్త్రి గారిని అడిగితే మా నిధులతో మేము చేసుకుంటాం, అవసరమైతే మరలా అడుగుతా ఉన్నారు. అక్కడ బ్రహ్మాండమైన చర్చి నిర్మాణం చేశారు. అదేవిధంగా అనేక చోట్ల పెదరాయవరంలో కానీ ఇంకా అనేక చోట్ల కానీ చర్చి నిర్మాణాలకి నేను సహకరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడ క్రైస్తవులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కానీ వారి సబ్బవరం మండలంలోని మొగిలిపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకి గండి బాబ్జీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుని, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గాజు గ్లాసు కమలం గుర్తులు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పంచకర్ల రమేష్, సీఎం రమేష్ లను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి మళ్ళీ నాకు 8 సంవత్సరాల తర్వాత ఇక్కడ క్యాన్వాసింగ్లో పాల్గొనే అవకాశం దొరికింది. అది పెద్దలు మరి రమేష్ బాబు గారు దేవాలని చెప్పాలి. మరి ఆయన పోటీ చేయడం వల్ల నాకు ఇన్ఛార్జ్ వచ్చింది లెక్క. సరే ఏమైనా మనం అందరం ఒకటే ఆలోచించాలి. ఇవాళ పేరుకే పార్టీ జనసేన, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసే ఉన్నాం. ఇది మర్చిపోకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు మన గుర్తు ఏంటంటే ఇంతకుముందు కాబట్టి సైకిల్ చూసి వేసేద్దామంటే పేపర్లో సైకిల్ కనబడదు. మేము వెతుక్కోవాలి. పువ్వు, ఈ గ్లాసు, ఈ రెండే మనకు మనసులో ఉండాలి ఎప్పుడూను. అందువల్ల ముఖ్యంగా ఆడవాళ్ళు బాగా జ్ఞాపకం మీరు వెళ్ళేటప్పుడు కంగారు పడకుండా గ్లాస్ ఎక్కడ ఉంది, అలాగే కమలం పువ్వు ఎక్కడ ఉందని చూసుకోవాలి. ఈ రెండు చూసుకొని మీరు ఓటేస్తే మనం బ్రహ్మాండంగా గెలుస్తాం. ఎందుకంటే రమేష్ బాబు గారు ఆల్రెడీ మనకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన బాగా పనిచేస్తారు, గ్రామాలను అభివృద్ధి చేస్తారని నమ్మకం మాకుంది. ఈవేళ చెప్పచ్చు చాలామంది రకరకాల కబుర్లు, ఎంపీ గారి గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. సీఎం రమేష్ గారు అంటే అసలు మనం ఇంటర్వ్యూ తీసుకోవాలంటే 4 రోజులు పడుతుంది. మన బల్లాటలో అతను అడగాలంటే అతను ఆ స్థాయిలో ఉన్నాడు. మన అనకాపల్లిలో పోటీ చేయడం సీఎం రమేష్ గారు మన అదృష్టం. అతను యాక్చువల్గా ఒకప్పుడు అతను కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమైన అనుచరుడు. అటువంటి ఆయన్ని బీజేపీ ద్వారా ఇక్కడ పోటీ చేస్తారు కాబట్టి ఎంపీగా
అతను ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ పెద్దలందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ప్రచారానికి రాలా, ఎందుకంటే అమ్మవారు ఆశీస్సులు తీసుకుని దారిలో వెళ్తూ, ఎందుకంటే మొగలపురం కూడా నేను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇది బాబ్జీ గారి అడ్డ, బాబ్జీ అన్న ఉన్నాడు నాకేంటి అని ధీమాగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే ప్రభుత్వం బటన్ నొక్కుతున్నానని చెప్పి విచ్చలవిడిగా మన దగ్గర పన్నులు వేసిన విధానం మీకు ఒక నిమిషం చెప్తాను. 10 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, 10 సార్లు ఇంటి పన్ను పెంచాడు, చెత్త మీద కూడా పన్ను వేశాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచాడు. అమ్మ ఒడి గురించి మాట్లాడతాడు కానీ నాన్న బుడ్డి గురించి మాట్లాడు. నాన్న బుడ్డితో దీపాలు ఆర్పేసిన జగన్మోహన్ రెడ్డి, ఇంకా నీకున్నది 20 రోజుల టైమే, ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం అమలు చేయబోతా ఉన్నాం. పెన్షన్ వికలాంగులకి 6,000 చేస్తూ ఉన్నాం, వృద్ధులకి వితంతువులకి 4,000 చేస్తూ ఉన్నాం. అది బృహత్తరమైన ఒక కార్యక్రమం. అయితే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం బ్రహ్మాండంగా, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పట్టుచీర కట్టుకుని కాలు మీద కాలు వేసుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే మిమ్మల్ని రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లే పథకం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. మరి దాంతోపాటు 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకి 50 సంవత్సరాల మధ్యలో నెలకు 1,500 మీకు మీ అకౌంట్లో పడే పథకం ఒకటి తెచ్చాం. 50 సంవత్సరాల వరకు, ఎందుకంటే 50 నుంచే పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈలోపు 18-50 మధ్యలో వయసు వరకు నెలకు 1,500. మరి ఒక బిడ్డకే 15,000 చేస్తా ఉన్నాడు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి. ఒక బిడ్డనే ఇంటికి చదివిస్తా ఉన్నాడు. ఇంట్లో 4 బిడ్డలు ఉన్న 4-15,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఇద్దరుంటే 30,000. అరకు పార్లమెంటు పరిధి మన్యం జిల్లాలో గత 4 రోజులుగా జరుగుతున్న ఎన్నికల పర్యటనలో అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత విజయవంతంగా నిర్వహించారు. వివిధ గిరిజన మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అరకు పార్లమెంటు ఎంపీగా గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు కొత్తపల్లి గీత గుర్తు చేశారు. గిరిజనులు కూడా గీత చేపట్టిన అభివృద్ధి పనులను పలువురు గుర్తు చేస్తూ ప్రచారంలో గీతక్క వెంట నడుస్తూ ప్రచారం చేశారు. పార్వతీపురం, సాలూరు, కురుపాంలో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏర్పాటు చేసిన రోడ్ షో ప్రచార కార్యక్రమంలో పాల్గొని పలువురు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అశేష జనవాహిని మధ్య ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో మన్యం జిల్లా దద్దరిల్లింది. రహదారికి ఇరువైపులా మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికిన ప్రజానీకం. అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటనలతో గిరిజనులతో మమేకమయ్యారు కొత్తపల్లి గీత. పరిస్థితి లేదు, దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి రోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుంటామని, భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు
ఏక సమయంలో చేసిన దాడుల్లో 4 చోట్ల భారీగా మద్యం పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఇది ఓటర్లకు పంచేందుకు అధికార పార్టీ ఉంచిందేనని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపిస్తూ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్య దుకాణం వద్ద మద్యం బాటిళ్లు పట్టుకుని ప్రదర్శనగా పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ పట్టుబడ్డ మద్యం ముమ్మాటికి అధికార పార్టీకి చెందిన వారిదేనని, పిఠాపురంలో ఇంకా భారీ ఎత్తున మద్య నగదు దాచి ఉంచారని, దాన్ని కూడా పట్టుకుని దాని వెనుక ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత గారు లేడీ డాన్, మాఫియా డాన్, లిక్కర్ డాన్, ఆవిడ మందు నిన్న ₹1 కోటి మందు సీజ్ చేశారు. నేను 20 రోజుల క్రితం రాత్రి 11ంటికి నేను అనౌన్స్ చేశాను. డీమో వెహికల్ వచ్చింది, ఈ వెహికల్ని అడ్డుపెట్టి అధికారులను దృష్టి మళ్లించి మందు వచ్చింది, డబ్బు కట్టలు వచ్చాయని కూడా నేను తెలియజేశాను. అదే నిజమైంది. 6-7 కోట్ల రూపాయలు విలువైన మందు పిఠాపురంలో ఉంది. మీరు తీసింది ఇంత మాత్రమే. ఎక్సైజ్ అధికారులను కోరుతా ఉన్నా, ఈ మందు వల్ల మాకు భయం ఏంటంటే ఓటర్స్ కిడ్నీలు లివర్లు పోతాయి. ఇది గోవా మందు, ఇది ఇందులో ఏం కలిపారో తెలీదు. అంటే ఓటు వేయకుండా వెళ్ళకుండా ఇంట్లో పడిపోవాలి, పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదు, ఓడించాలని కుట్ర. రెండోది ఇంటికి లచ్చ తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇంటికి లచ్చ అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఉంది? గొల్లపురంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు కడపోళ్ళు, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్లో 6 ఇళ్ళు అద్దెకు తీసుకున్నారు కడపోళ్ళు. ఇవన్నీ కూడా పోలీసులు అప్రమత్తంగా చూడవలసిన బాధ్యత ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు, కరెక్ట్. అది వాళ్ళు వస్తున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు వస్తున్నారు, డ్రగ్స్ అమ్మే వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మనల్ని బతకనీరు, ప్రజలకు హాని కలిగి వ్యాపారాలు చేయనీరన్న దురుద్దేశంతో ఎవరికి వాడు ఓడించాలని ఒక ఆలోచనతో వస్తున్నారు. నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా, ఈ గోవా మందు ఇంకా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు వెల్లడించాలి, వెనుకున్న వంగా గీత గారిని అరెస్ట్ చేయాలి. ఇదే కాకుండా మరి ఈ డబ్బును కూడా ఎక్కడైతే దాచారో పట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, రెండవది ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడించాలనే కుట్ర జరుగుతూ ఉందో, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఎవరి తరం కాదు. ఆయనకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు. ఆయన ఎంట్రీ కూడా ఎవడు పీకలేడని కూడా నేను తెలియజేస్తాను. అనకాపల్లి నియోజకవర్గ కసింకోట మండలం ఏనుగునితుని ఎన్టీ పాలెం గొబ్బూరులో జరిగిన బహిరంగ సభలో మహిళా మండలు పెద్ద ఎత్తున పాల్గొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణకు టీడీపీ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. కూటమి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల మాట్లాడుతూ, తాను రాజకీయాల నుంచి విరమించాలనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాను మళ్లీ రాజకీయాలకు రావాల్సి వచ్చిందని, అలాగే నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పడితేనే మన యువతకు నిరుద్యోగ సమస్య, మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోగలమన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరినీ కలిపిన ఘనత కూడా పవన్ కళ్యాణ్కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, కొత్తూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామం, వ్యవసాయదారులకు ఇబ్బంది విజ్ఞప్తి చేస్తారు. గడిచిన రోజుల్లో 14 నుంచి 19 వరకు గ్రామానికి ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వడమే అందరూ మోసపోయి ముందు పద నువ్వు నమస్కారం. కుటుంబ సభ్యులే చేశారని స్వయంగా ఈ జగన్మోహన్ రెడ్డి అక్కగారే చెప్తున్నారు. ఇటువంటి నేర చరిత్ర కలిగి హత్య చేసిన వ్యక్తుల్ని తన పక్కన పెట్టుకుని తను వాళ్ళని రక్షిస్తున్నాడు, వాళ్ళు జైలు పాలు కాకుండా కాపాడుతున్నాడు. ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రికి దయచేసి ఓట్లు వేయొద్దని వాళ్ళ అక్క చెల్లెలే చెప్తున్నారు. అటువంటి నాయకుడి ద్వారా మన రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలి, మన ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాలి, మన గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలి. మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే
అటువంటి నిస్వార్థ నాయకుడు కావాలి. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో చూస్తున్నారు అంతమ్మా. ఈయన ఒక పోలవరం ప్రాజెక్ట్ కావాలని అడగలేదు. ఈ గ్రామానికి ఈ రాష్ట్రానికి కుటుంబ సభ్యుల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఒక మంచి నాయకత్వం మనకు వస్తున్న రాష్ట్రంలో నిస్వార్థంగా త్యాగ బుద్ధితో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె పెంచాలి అనే ఆలోచన నెలకి 1500 రూపాయలు చొప్పున వాళ్ళ ఖర్చులు మించి వాళ్ళ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరున్నా వాళ్ళకి అందరికీ వస్తుంది ఇది. అంతేకాదు మన జిల్లాలో మీరు ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే, ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా ₹1 టికెట్ కూడా తీసుకోకర్లేదు. ఉచితంగానే మీకు బస్ పాస్ ఇచ్చి ఆర్టీసీ బస్సులో వెళ్లొచ్చు. అటువంటి సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం. అంతేకాకుండా మనకి ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు మళ్లీ కట్టెలు పొయ్యితో పెట్టుకుని వంటలు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఆ పరిస్థితి రాకూడదనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి మీకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రవేశపెట్టారు. అంతేవిధంగా ఈరోజు 60 రూపాయలకు దొరికే సారా ఈరోజు 150-200 రూపాయలు అవుతా ఉంది. అందులో 200 చెప్తున్నా తమ్ముడిని. ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. సారా పెంచారని వీళ్ళు ఓట్లు వేయట్లేదు, సారా నిషేధం చేయలేదని వాళ్ళు ఓట్లు వేయట్లేదు. మా అక్కజల్లు మొత్తం మీద ఎవరు ఓట్లు వేయట్లేదు ఈ పార్టీకి. ఈ రోజు ఎందుకంటే 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినాక. ఏది 5 సంవత్సరాలు 4 సిలిండర్లు కాదమ్మా, సంవత్సరానికి 4 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదైనా మరి ఎవరైనా సరే కనీసం మనకి ఎవరికైనా గర్భిణీ స్త్రీ ఉంటే పిల్లలు ఎప్పుడు పుడతారమ్మా? 9 నెలలకు పుడతారు. అవునా? 9 నెలలకు పిల్లాడు పెడతారు. కానీ ఈవేళ పరిస్థితి ఏంటి? ఈవేళ మన పెన్షన్లు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2,000 పెన్షన్ 3,000 చేస్తా అన్నారు. 3,000 ఎన్ని నెలలకు చేశారు? 5 సంవత్సరాలకి పెంచుకుంటూ పోతామని చెప్పారు. మనం అలా చెప్పలే. తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో 4,000 రూపాయలు పెన్షన్ అవుతామా. 4,000. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చి వ్యవసాయ పెట్టుబడులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరానికి 20,000 అంటే 5 సంవత్సరాలకి ₹1,00,000 వస్తుంది ఒక్కొక్క కుటుంబానికి. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు అమలవ్వాలంటే మీరందరూ కూడా సహకరించండి. మీరు సహకరించి ఈ పొత్తులతో ఉన్నటువంటి మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుగా ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో మీకు గాజు గ్లాసు గుర్తు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా కమలానికి గుర్తు వేస్తే మీకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ సీఎం రమేష్ గారు ఎంపీగా అవుతారు. దయచేసి మీరు ఆ 2 గుర్తులు జ్ఞాపకం పెట్టుకోండి. అంతేకాకుండా ఇక్కడ పంచగ్రామాలుగా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ పంచాయతన్ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకి, ఈ పంచ దేవాలయాలకి ముందు ఒక కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచనతో ఉన్నారు. గతంలో అయితే గోవింద్ గారు అయితే తప్పనిసరిగా చేస్తామని మాట ఇచ్చారట. ఆ కార్యక్రమం అమలు జరగలేదు. అది ఎన్నికల్లో మళ్ళీ ఆయన ఓడిపోవడం, గెలుచుంటే ఈసరికి డెఫినెట్ కట్టించుండేవారు. మరి ఆ రోజు ఈ ముఖ్యమంత్రి గారు భ్రమలో పడి ఒక్క అవకాశం అని చెప్పి అందరూ కూడా మరి ఆ పార్టీకి వేయడం వల్ల మీకు సేవ చేసేటువంటి గోవింద్ గారిని ఓడించుకున్నారు. ఆయన అధికారంలో వచ్చుంటే ఈసరికి కళ్యాణ మండపం అయిపోయి ఉండేది. ఏదైనా ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాట నిలబెట్టే విధంగా మళ్లీ మన ప్రభుత్వం వస్తే వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించే కార్యక్రమం చేపడదాం అందరూ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఈయన చెప్పినట్టు నెల రోజుల్లోనే చేసేయాలంటే నెల రోజుల్లో కూడా కాదు. ఎందుకంటే ఆ తప్పుడు వాగ్దానాలు ఇవ్వను. ప్రభుత్వం వచ్చాక నిలదొక్కునేక తప్పనిసరిగా సాధ్యమంత త్వరలో అది పూర్తి చేసే కార్యక్రమం అయితే తప్పనిసరిగా చేస్తామని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అంటే మన గ్రామ ప్రజలు ఎదురుగా కనిపిస్తా ఉన్నారా? ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇరప ఐరన్ రాడ్లు కూడా వేసి మిమ్మల్ని అందరినీ నమ్మించి
లేదా? గాల్లో కట్టారా మండపం? ఆకాశంలో కట్టారా మండపం? ఎక్కడ పోయిందమ్మా మండపం? మరి ఇవాళ అక్కడ మన ఊరి చివరి మన కళ్యాణ మండపం, చిన్న మండపం ఆ రోజుల్లో కడితే దానికి స్లాబ్ వేసుకుంటే దాని చుట్టూతా గోడలు కట్టడానికి 11 లక్షల రూపాయల. ఏంటి అది కూడా ఎప్పుడు గుర్తొచ్చిందమ్మా? ఎన్నికలు వచ్చాక గుర్తొచ్చింది. ఎన్నికలు వచ్చాక నెల రోజుల క్రితం ఈ పనులు ప్రారంభించారు, గోడలు కట్టారు. ఎంతవరకు న్యాయం మనం కూడా ఆలోచన చేయాలి. సినిమాలు చేసుకోవడం ద్వారా వచ్చే కోట్ల రూపాయల సంపాదనను వద్దనుకుని రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లో ఉన్న బాబాయ్ పవన్ కళ్యాణ్ చూసి తమ కుటుంబం అంతా గర్వపడుతోందని, బాబాయ్ పవన్ కళ్యాణ్ తమకు ఆదర్శమని సినీ హీరో మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురానికి విచ్చేశారు. ఇందులో భాగంగా పాదకయ్య క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన తన తండ్రి నాగబాబు తల్లి పద్మజతో కలిసి సందర్శించారు. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామి వార్లను అమ్మవార్లను దర్శించి పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. నేను అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బున్న పని చేసుకుని వచ్చేట్టు చేస్తున్నారు. నేను చాలా గౌరవపడుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కాకతీయ అపోలో విద్యా సంస్థలో చదువుతున్న కామ స్వప్నిక అనే విద్యార్థిని 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 590 మార్కులు సంపాదించి నియోజకవర్గం టాపర్గా నిలిచిన సందర్భంగా ఆమెను అభినందించిన విద్యాసంస్థ అధినేత కాపా రవీంద్రనాథ్ మజిలావాడి ప్రతినిధి మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ, మా విద్యాసంస్థ 1986లో స్థాపించబడిందని, స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఫలితాలు అగ్రగామిగా ఉంటుందని, విద్యార్థుల సహకారంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, టీచర్ల పట్టుదల కృషితో తన పర్యవేక్షణలో ఈ ఫలితాలని సాధించడం గర్వంగా ఉందని అన్నారు. తనకు 590 మార్కులు రావడానికి ప్రధాన కారణం తమ ప్రిన్సిపల్ కామ రవీంద్రనాథ్ సార్ అని స్వప్నిక అంటోంది. తమ పాపకి 500 మార్కులు రావడం తమకు ఎంతో గర్వంగా ఉందని, ఈ విజయానికి కారకులైన కాపా రవీంద్ర సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తండ్రి బాబురావు అన్నారు. పట్టణంలో కాకతీయ అపోలో కాపా రవీంద్ర గారి విద్యా సంస్థలో మనం ఉన్నాము. ప్రధాన కారణం ఏంటంటే గడిచిన 10వ తరగతి ఫలితాల్లో అంటే 24 ఫలితాల్లో మన రవీంద్ర సార్ వాళ్ళ స్కూలు పట్టణానికి కాదు నియోజకవర్గానికి టాపర్గా నిలిచింది. అంటే 600కి 590 మార్క్స్ ఇచ్చారు. ఆ పాప పేరు స్వప్నిక. ఆ పాప విజయ రహస్యం ఏంటో ఆ పాపని అడిగేస్తున్నాం. అమ్మా, నీ విజయ రహస్యం ఏంటి? నా విజయానికి కారణం మా ప్రిన్సిపల్ సార్, టీచర్స్, మా తల్లిదండ్రులు. మా ప్రిన్సిపల్ సార్ పేరు కాపా రవీంద్రనాథ్ సార్. ఆయన ఎంతగానో కృషి చేశారు. మంత్లీ మాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన వల్లే నేను ఇన్ని మార్కులు సాధించాను. మా టీచర్స్ కూడా ఎంతగానో కష్టపడి మా వల్ల ఎటువంటి విసుగు పొందకుండా బాగా కష్టపడి మాకు పాఠాలు చెప్పారు. మా తల్లిదండ్రులు కూడా ఎంతగానో కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళ వల్లే నేను ఇన్ని మార్కులు సాధించగలిగాను. మీ పాప ఈ విజయం సాధించింది సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా గర్వంగా ఉందండి. కాకతీయ అపోలో సంస్థలో చదివించడం, మా పాపకి మార్కులు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ అయిన రవీంద్ర బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పనిచేస్తున్న మా పాపకి ఎవరైతే ఇచ్చేసారో ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ మా ధన్యవాదాలు సార్. అలానే మరి పాట చెప్పింది, వాళ్ళ డాడీ చెప్పారు. టోటల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక కాకతీయ అపోలో అంటే 86 స్థాపించింది, అంటే 38 ఇయర్స్, మంచి ఫేమస్ స్కూలు. అలాగనే మీరు కూడా మంచి సీనియర్ మోస్ట్ అధ్యాపకులు. మరి ఒక వ్యవస్థాపక అధ్యక్షులుగా కానీ కరస్పాండెంట్ ప్రిన్సిపల్గా కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకుముందు గ్రేడ్స్ ఉండేవి. గ్రేడ్స్ ఉన్నప్పుడు కూడా 12 మెంబర్స్, 15 మెంబర్స్, 17 మెంబర్స్ చొప్పున మీకు ఫస్ట్ గ్రేడ్ 10/10 మాకు రావడం జరిగింది. అదే రకంగా లాస్ట్ ఇయర్ 588 వచ్చిందండి. ఈ సంవత్సరం 590 రావడం అనేది జరిగింది. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంకా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం కోసం మేమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాం. మాకు ఈ పాప తల్లిదండ్రులు మాకు ప్రోత్సాహం ఇచ్చారు. అదే రకంగా మిగిలినటువంటి తల్లిదండ్రులు కూడా మాకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మా స్కూల్ నుంచి 147 మెంబర్స్ రాస్తే 147లో మనకి 102 మెంబర్స్ 500 అబోవ్ వచ్చాయండి. 500 అబోవ్ అంటే ప్రతి 3 స్టూడెంట్స్లో 2 స్టూడెంట్స్కి అబోవ్ 500 రావడం అనేది జరిగింది. అదే రకంగా 580+లో 12 మెంబర్స్ ఉన్నారు. అలానే 570 to 580 మధ్యలో 11 మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరానికి కూడా మా యొక్క రిజల్ట్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం అనేది జరుగుతూ వచ్చిందండి. అలానే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఇచ్చే సందేశం అంటే ఎలా పేరెంట్స్ ఉండాలి, ఎలా స్టూడెంట్స్ ఉండాలి? పేరెంట్స్ తప్పనిసరిగా ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు పిల్లల్ని పంపించే విషయంలో కానివ్వండి, పిల్లల యొక్క వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, తప్పనిసరిగా మంచిగా పంపించడం జరగాలండి. అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ కానివ్వండి, అలానే వాళ్ళకి వచ్చిన క్రాప్, ఇవన్నీ కూడా అనేక రకాల పరిస్థితులు ఇవాళ పిల్లలు ఉంటున్నారు. ఆ పరిస్థితుల నుంచి మార్చడం అనేది జరగాలి. ఏ రోజైతే పిల్లలకి ఎప్పుడైతే తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకోవడం అనేది జరుగుతుందో, విద్యా సంస్థ కృషితో పాటు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉన్నట్లయితే ఇంకా ఘన విజయాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే పిల్లలకి ఇచ్చే సందేశం, పిల్లలు మీ తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఇక్కడ పంపించడం అనేది జరుగుతుంది. ఎంతో బాధ్యత పంపిస్తున్నారు. తప్పనిసరిగా మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేసినట్టయితే ఏ విద్యా సంస్థలోనే కావచ్చు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల యొక్క ప్రోత్సాహం, విద్యార్థుల యొక్క కృషి రెండు కనుక ఉన్నట్లయితేనే విద్యా సంస్థ డెవలప్ అవటం అనేది జరుగుతుంది. ప్రతి విద్యా సంస్థలో కూడా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమిష్టిగా వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. ఆ రకంగా చేపించినప్పుడే మనకి విజయాలు అందుబాటులోకి వస్తాయండి. విన్నారు కదా, మరి నందిగాం పట్టణంలో కాకతీయ అపోలో విద్యా సంస్థలు అంటే తెలియని వారు కానీ, మరి దాని కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ అయినటువంటి కాపా రవీంద్రనాథ్ సార్ అంటే తెలియని వారు కానీ లేరు. మంచి ఫేమస్ స్కూలు. అలానే మంచి డెడికేట్ మైండ్తో ఆ స్కూలు నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే పర్యవేక్షణ కూడా అలానే ఉంటుంది. గత సంవత్సరం ఒక 2 మార్కులు తక్కువ 588 అని, ఈ సంవత్సరం 590 అని, రాబోయే రోజుల్లో ఇంకా అధిక మార్కులతో విజయ పరంపరలు మోగిస్తానని తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి టీవీ ఛానల్. జగ్గైపేట పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు నీటి ఎద్దడి సమస్య లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా వ్యవసాయానికి నీటిని అందిస్తామన్నారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న పోలంపల్లి డ్యాంను పూర్తి చేసి మునిటి ఆయకట్టు ప్రాంతాల వాళ్లకి నీటిని అందిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేసి పేద పిల్లల చదువులకు భరోసా కల్పిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న టెట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. పార్టీ అధికారం వచ్చి మేము ఎమ్మెల్యేగా ఎన్నికైతే మాకు ఆలోచనని ప్రజలకు తెలియజేద్దాం ఉద్దేశంలో ఉంచాం. తప్పకుండా ఈరోజు వ్యవసాయదారులకు ఏదైతే ఉన్నాయో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేశాం. దాన్ని వేదాద్రిగా మార్చి వాళ్ళు ఏమాత్రం పనిచేయాల. ముందుగా రైతాంగానికి సాగుని అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా సాగుని అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోలంపల్లి మునేర్ ప్రాజెక్ట్ ఏదైతే మునేరు పోలంపల్లి ప్రాజెక్టు అది కూడా అసంపూర్తిగా ఉండిపోయింది. దానివల్ల కూడా మా ఆయాంలో సిమెంట్ లైనింగ్ కోసం ప్రత్యేకంగా దాన్ని మనం 60 కోట్లు ఖర్చు పెట్టించి నిధులు ఏర్పాటు చేశాం. ఆ పోలంపల్లి ప్రాజెక్ట్ గంటి పడ్డా సరే కనీసం పూర్తి పరిస్థితి. అటువంటి పోలంపల్లి ప్రాజెక్ట్ని పూర్తి చేసి మునీరు ఆయకట్టు రైతాంగా నీరు అందిస్తామని తెలియజేస్తాను. అదే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న 2024 ఎన్నికలు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు కొనసాగుతున్న పథకాలను అప్గ్రేడ్ చేస్తూ మేనిఫెస్టోను రూపొందించామని స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి. రామచంద్రాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేనానికి మద్దతుగా భారీగా తరలివచ్చిన అభిమానులు
ద్రాక్షారామకు రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన సభలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన పవన్. లక్ష్మీదేవిపేటలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలను ఎంపీ సత్యవతితో కలిసి పార్టీలకు ఆహ్వానించిన భరత్ కుమార్. తాడేపల్లిలో ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలోకి చేరిన తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు. మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో చిన్న కృష్ణ తన అనుచరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన జగన్. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.